ఇస్తారా దీనికి ఎవరో ఇక్కడ బాధ్యత సెక్యూరిటీ గార్డు మీరు కంప్లైంట్ చేశారంటున్నారు కదా, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళారా? ఎంఆర్ ఆఫీస్ వెళ్ళారు కదా, ఏం చెప్పాడు ఎంఆర్ఓ గారు? ఎంఆర్ఓ గారు వచ్చారా? ఎంఆర్ఓ గారు ఇది పోలీస్ స్టేషన్ కూడా మేము ధర్నా చేసుకుంటామని చెప్పి ఒక 1 అవర్ పర్మిషన్ ఇవ్వమని అడిగామండి. అడిగితే మీకు ఏ ఆధారం ఉంది, మీకు పర్మిషన్ ఇవ్వడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి చూపించాలని చెప్పేసి అన్నారండి. మా దగ్గర ఏ ఆధారం ఉన్నాయో చూపించామండి. చూపితే వాళ్ళు ఇచ్చిన ఆధారాలు మీరు ఇస్తున్నారని చెప్పేసి అన్నారండి. అందుకని ధర్నా చేయడానికి మీకు పర్మిషన్ ఇవ్వను అని చెప్పేసి అన్నారు. 1 గంట అడిగాం సార్, 11 నుంచి 12 గంటల వరకు ధర్నా చేసుకుంటామండి. ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడారా? ఎవరైతే దీని ట్రస్ట్ ఉంటారు కదా వాళ్ళు అసలు రిపోర్ట్ ఎవరు రాశారు సార్? మిమ్మల్ని ఎందుకు పంపాను? చదవండి. పైసూసి ద్వారా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, అందరూ గ్రామ సేవిత్ లౌడ్ వాయిస్ ఏరిస్ట్ దాఖలా 540 సర్వే నెంబర్లు కూడా 850 సంవత్సరాలు నమోదై ఉన్నదని పట్టదారు కారణంలో డిఎల్ జోషి గారు లెపర్సీ మై శాలం సూపరింటెండెంట్గా నమోదై ఉన్నదని ఎప్పుడైనా అడంగల్ దాకా సర్వే నెంబర్ కూడా విస్తీర్ణం 856 సెంట్లు సరస్వతి మిషన్గా నమోదై ఉన్నదని సదరు సర్వే నంబరు సెక్షన్ 22A1B నిషేధిత భూముల జాబితాను మిషన్ ఏరియాగా నమోదై ఉన్నదని ప్రస్తుతం భూస్థితి దాఖలా పెద్దల చెట్లు మంది కొంకుడు తంగేడు వెదురు జామీలు గానుగా కొబ్బరి చెట్లు సుమారు 250కి పైగా మొదల వరకు నరికివేయబడి మరియు పాడుబడిన బిల్డింగ్ అని సదరు స్థలము ప్రక్కన లెప్రసీ కాలనీలో నివాసించున్న ప్రజలు లెప్రసీ వ్యాధి పక్షులు సుమారు 50 మంది లెప్రసీ ఆసుపత్రి స్థలమునందు గత 2 రోజులుగా లెప్రసీ ఆసుపత్రిని పునరుద్ధరించి ఆసుపత్రి నందు వైద్యం కొనసాగించాలని ధర్నా చేస్తున్నారని సదరు భూమి రామచంద్రపురం మున్సిపాలిటీ వారి పరిధిలో ఉన్నదని మున్సిపల్ శాఖ వారు కూడా సదరు భూమికి అసెస్మెంట్ నెంబర్ 1065005953 రామచంద్రపురం మున్సిపాలిటీ ట్యాక్స్ విధించి ఉన్నారని నివేదిక సమర్పించారు. దేనికి ట్యాక్స్ అంటే ఇది అవసా? ఇవన్నీ బాగున్నాయి, స్టోరీ చాలా బాగా రాసావు. అది ఇందులో ఉంది 22లో నేను పంపించింది 22లో ఎలా ఉందో ఇందులో ఉందో రాయమన్నా. అది ఏది ఎక్కడికి వచ్చేసారు? ఏది మరి ఆ మాట పైకి చదవలేదే, ఏది మళ్ళీ చదువు వేళ పంపుతారా? లెటర్ అయితే మీకు పెట్టామని ఎందుకంటే నాకు చూపెడుతున్నారు, నిన్ననే పెట్టారంట. మా వాళ్ళకి కొంచెం మైండ్ ముద్దు పడిపోద్దులేండి. నేను చెప్పిన 6 రోజులకో 10 రోజులకో మేల్కొంటారు. ఇక్కడ వ్యవస్థ ఎలా ఉంది అది మీరు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోండి, వెంటనే తీసుకోండి. నేను మీకు ఎన్ని రోజులు అయిందండి ఎంఆర్ఓ గారు చెప్పి? సోమవారం అంటే వాళ్ళు ఏమారా గురువారం. మొదటి రోజు మీరు ఏ రోజున కూర్చున్నారు? శనివారం నుంచి కూర్చున్నారు. నేను శనివారం చెప్పాను ఇచ్చాం సార్. మీరు గ్రీవెన్సాల్లో ఇచ్చారు. శనివారం వాళ్ళు కూర్చున్న రోజునే చెప్పారు. మీరు నాకు రిపోర్ట్ ఇవ్వమన్నాను కదా, ఇచ్చారా? నాకు ఇచ్చారా? మీరు కోపం వచ్చేస్తుంది, కేకలేసేస్తున్నారు నా మీద. నాకు ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? మీరేంటి అమ్మా మీరిద్దరు తెలుసుకోండి. అయితే నాది కాదని మీరు అంటున్నారు, ఆయనది కాదని మీరు అంటున్నారు. మీరిద్దరు తెలుసుకోండి. ఏంటి మాతోటి బొమ్మలాట ఆడుతున్నారు? మీరు ఏదనంటే పెద్ద కోపం వచ్చేసింది. మీకు 5 రోజులు అయింది. నాకు రిపోర్ట్ ఇమ్మన్నాను, మా మనిషిని పంపించాను, మీకు సాయంత్రం రిపోర్ట్ ఇస్తాన్నారు. ఇచ్చారా? నాకు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? మీరు ఏదో అన్నాను బాధ వచ్చేసింది, మీకు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఎందుకు ఈ యొక్క కలదారుతో మీరు లాలూసి పడ్డారా, లేకపోతే ఏం జరిగింది? మరి పడినప్పుడు ఎందుకు నేను చెప్పినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళు రోడ్డు ఎక్కి కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఆ మాత్రం మనకి జ్ఞానం లేదా? మనం బతుకటం లేదా?
వాళ్ళు చేతులు కాళ్ళు లేని వాళ్ళు వాళ్ళ ఆస్తులు వాళ్ళు మెసన కొన్న ఆస్తులన్నీ పట్టుకుపోతారు. మనం ఏం చేస్తున్నాం ఊర్లో? ఒక ధర్నా జరుగుతుంటే దానికి ఒక విలువ లేదా? దానికి మీరు ఏం చేస్తారో చూడండి. నేను రేపు వీళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తరలించి అక్కడ కూర్చోబెడతాను, మీ దగ్గర కూర్చోబెడతాను. తెలియదు అది దీని యూసేజ్ వచ్చేసరికి ఇది పబ్లిక్ పబ్లిక్ యూసేజ్ కింద ఉంది సార్. ఇది పబ్లిక్ కింద ఉంది సార్. ఇప్పుడు ఏదైతే లెపర్సీ హాస్పిటల్ ఏదైతే ఉందో ట్రస్ట్ ఇప్పటికైనా సరే లెపర్సీ వాళ్ళ కోసమే ఏర్పాటు చేసింది కాబట్టి లెపర్సీ వాళ్ళ కోసం ఉపయోగించాలి. అంతేగాని ఎవడు దీన్ని అనుభవించడానికి ఏమీ లేదు సార్. వేరే అది ఉంది కదా అది. ఎందుకంటే ఎవరైతే దాతలు ఇచ్చారో దేనికోసం ఇచ్చారంటే లెపర్సీ వాళ్ళకి ఉపయోగపడే కోసం ఇచ్చారు. దీని మీద యాక్షన్ తీసుకోవడానికి మీకు సంబంధమా, ఎంఆర్ఓ గారికి సంబంధమా? ట్రస్ట్కి సంబంధిస్తారు. ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ఉందో ట్రస్ట్ నిర్వహించాలి సార్. హాస్పిటల్ అలా కాదు. ఇప్పుడు అన్యాక్రాంతం అయింది ఇది. ఆగండి, మీరు వినండి. ఏదైతే ఆక్రమణగా ఇది అక్రమంగా తరలించుకుపోతున్నారు, ఇందులోది వేలాది రూపాయలు ఆ కలప తరలించుకుపోతున్నారు. తరలించుకుపోయి హక్కు వాళ్ళకి ఉందా? అది అదే సార్. దీంట్లో మనకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే మొత్తం అన్నీ కూడా పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఇందులో నుంచి పాములు లేఅవుట్లోకి వెళ్తున్నాయని కొంతమంది కంప్లైంట్ చేస్తే మనం దీన్ని శుభ్రపరచుకోవడానికి మనం అడిగాం సార్. మనం ఈ విధంగా శుభ్రపరచుకోకపోతే కనుక చుట్టుపక్కల వాళ్ళు ప్రమాదకరంగా ఉందని శుభ్రపరచుకోవాల్సింది అంతే సార్. చెట్లు కొట్టామని కానీ మనం ఏం చెప్పలేదు సార్. అంటే శుభ్రపరచుకోవడానికి మీరు వాళ్ళకి లెటర్ ఇచ్చారా? ఆఫీషియల్ పర్మిషన్ ఏం కాదు సార్. ఉన్నటువంటి కంప్లైంట్ ప్రకారంగా మీ ఏదైతే మీ ట్రస్ట్ స్థలంలో ఉన్నటువంటి దాంట్లో నుంచి పాములు వెళ్తున్నాయి, మీరు ఈ విధంగా గందరగోళ పరిస్థితి కూడా శుభ్రపరచుకోమన్నాం అంతే సార్. ఏదైతే ఉందో మురికిగా ఉన్నటువంటి ఏదైతే పొదలో సంతకంతో ఇచ్చారా? అథారిటీగా ఇచ్చారా? ఇవ్వలేదు సార్. మనం కూడా రిక్వెస్ట్ చేసాం సార్ అంతే. ఏంటి శుభ్రపరచుకోండి అని రిక్వెస్ట్ చేశారా? మీ స్థలం మీరు శుభ్రపరచుకోండి. ఇప్పుడు ఓపెన్ ప్లేస్ ఏ విధంగా మురికిగా ఎవరికి ఇచ్చారు? ఎక్కడి నుంచి పట్టుకెళ్ళా అక్కడ దొంగతనంగా పట్టుకుపోయారు. ఎక్కడి నుంచి పట్టుకెళ్ళా దొంగతనంగా. కంప్లైంట్ ఎవరి మీద చేశారు నిన్న? సరే, ఆయన ఎందుకు కలపలేదు? మీరు గడి కుమార్ చెప్తారేంటి? మీరేమంటారు? మీరేమో ఎవరి మీద ఎవరు సాక్రమించి చేశారంటే ఇప్పుడేమో ఎవరో రియల్ ఎస్టేట్ రాము గారు పట్టుకుపోయారు అంటున్నారు. మీరు కంప్లైంట్ ఎవరి మీద పెట్టారు? ఎవరి మీద పెట్టారు కంప్లైంట్? మరి అదే మన మాస్టర్లో కూడా పబ్లిక్లోనే పెట్టున్నారు. ఇంకెవరో దీన్ని టచ్ చేయొచ్చా? అందులో ఉన్న ఆస్తులు టచ్ చేయొచ్చా? 22లో ఉంటేనే అదే సార్. ఇది ఇంతకుముందు అదే స్టేజ్ నుంచి 22 వచ్చిందని నేను ఎవరు క్లీన్ చేయమన్నారు? ఇది ట్రస్ట్ భూమి. ఇది 22A ఉంది. 22A ఉన్నది నువ్వు ఎందుకు ముట్టుకున్నావు? లెప్రసీ మిషనేనా? 22A ఉందో చూసుకో సార్. వెళ్ళి ఫారెస్ట్ వాళ్ళకి తెలియపరచాలి. నువ్వు పెద్ద పెద్ద భారీ వృక్షాలు, టేక వృక్షాలు అన్నీ తరలించిపోయి ఫారెస్ట్ వాళ్ళకి కూడా తెలియపరచకుండా నువ్వు ఎందుకు చేసావు? ఇది నీ మీద కేసు బుక్ అయింది. నువ్వు తాళం ఎందుకు వేసావు? నీ ఓన్ ల్యాండా? ఓన్ ల్యాండ్ నువ్వు కొన్నావు. అది ఎవరి కోసం ఇచ్చింది? అది ఎవరి కోసం ఇచ్చింది? లెపరసీ వాళ్ళ కోసం, లెపరసీ బాగోగులు చూడటం కోసం, లెపరసీ హాస్పిటల్ కొట్టడం కోసం మిషనరీకి ఇచ్చారు. అది ట్రస్ట్ మాత్రమే. ఓన్ భూమి, నీ తాతల భూమి ఏం కాదు. ఇది లెపరసీ మిషన్ కోసం. ఇది దీన్ని వాళ్ళ యొక్క సాధక బాధకాలు చూడటం కోసం ఇచ్చారు. మీరు మొత్తానికి సెట్లు అమ్మేసుకుని, అమ్మేసుకుని, మొత్తం అన్నీ అమ్మేసుకుని వాళ్ళకి అన్యాయం చేయడానికి ఇవ్వలేదు మీకు. ట్రస్ట్ నీ సొంత భూమి ఏం కాదు. అది నువ్వు కొన్నావా? ఎవరి దగ్గర నుంచి అన్నాను? ఎవరిచ్చారు? దాత. ఒక పెద్ద ఆయన జమీందారు గారు ఇచ్చారు దాత. లెపరసీ వాళ్ళు మంచి అట్లా పట్టించుకుంటారు, అక్కడ హాస్పిటల్ కడతారు అన్న పాయింట్ మీద ఇచ్చారు. నువ్వేంటి కౌరులు చెప్తున్నావేంటి? నీ సొంతం అంటున్నావేంటి? నువ్వు ఎక్కడ కొన్నావు పట్టరా? 22Aలో ఉంది. అది నువ్వు ఎందుకు ముట్టుకున్నావు? సెట్లు
22లో ఎలా ఉండే నీ సొంతమైనా కూడా ముట్టుకోనకి వెళ్ళలేదు. నువ్వు దీని బాధ్యత ఇక్కడికి రా, ఇప్పుడు రా, తాళం పట్టుకుని రా. అయినా పరిశీలించడానికి వచ్చారు అధికారులు. ఇదిగో కమిషనర్ గారు మాట్లాడతారు, సాగరండి సార్. అందరికీ మీడియా వారికి మా హృదయపూర్వక వందనాలండి. మేము ఇది కుష్ఠరోగులమండి. గత శనివారం నుంచి ధర్నా ఇక్కడ కూర్చున్నామండి. ఈ సాగర్ అనే వ్యక్తి ఇందులో ఉన్న సంపత్తిని మొత్తం దోసుకెళ్ళిపోతున్నారండి. మరి ఇక్కడికి ఎంఆర్ఓ గారికి, ఆర్డీ వారికి అందరికీ కాగితాలు ఇచ్చామండి. అయ్యగారికి, మంత్రి గారు, నాన్నగారికి ఫస్ట్ నుంచి తెలియపరుస్తున్నామండి. మాకు ఇక్కడ అన్నం నీరు లేకపోయినా సరే అయ్యగారు రోజు వెళ్తుండగా మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాట ఇచ్చారండి. ఇప్పుడు అందరూ వచ్చారండి, మా మీడియా మిత్రులు, మరి అధికారులు అందరూ వచ్చారండి. ఖచ్చితంగా కాళ్ళు చేతులు లేని వాళ్ళకి న్యాయం జరగాలని అయ్యగారు చెప్పారండి. మేము చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇది ఎవరో దాతలు చేసిన ఆస్తి భూములండి ఇవి. ఆ భూములకి ఎవరికి సంబంధించిన ఏంటని అయ్యగారు మరి అందరిని ఆరాధించారు. ఖచ్చితంగా వీళ్ళకి నెరవేర్చాలి, న్యాయం చేయాలని తమ మంత్రులందరికీ కూడా, తమ ఉద్యోగస్తులందరికీ మరి మాట తీసుకోమని, ఖచ్చితంగా వీళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలని చెప్పారండి. వారికి తగిన న్యాయం చేస్తామని కుష్ఠరోగులు మా అందరికీ అయ్యగారు మాట ఇచ్చారండి. దేవుని దయ వల్ల మాకు న్యాయం చేస్తారని ఆ చర్చి విషయం కూడా మరి తీసుకోమని చెప్పారు అందరికీ. మాకు లోనకి వెళ్ళకుండా ఈ సాగర్ అనే వ్యక్తి తాళం వేశాడు కాబట్టి అది కూడా త్వరలో తెరిపించమని అయ్యగారు మాకు మాట ఇచ్చారండి. మరి ఆ శనివారం నుంచి వస్తానే మాకు చెప్పారు. ఈ రోజు మా దగ్గరికి వచ్చారండి, మా బాధలు సాధలు అన్ని చూచారు. తగిన అధికారులతో మాట్లాడారండి అయ్యగారు. మాట్లాడి మాకు హామీ ఇచ్చారండి. మేము మొన్న మేము పర్లేదండి. డైరెక్ట్ అడ్రస్, టూ అడ్రస్ కలుపుతారు. దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి కదా. ఆటో శాఖ అధికారులకి ఫోన్ చేయండి, ఎవరున్నారు చూడండి. ఇక్కడ జిల్లా ఆటో శాఖ అధికారి ఎవరో చూడండి, డిఎఫ్ఓ చేయండి. అమ్మారావు గారు ఏరి నడిచేస్తున్నారు. అమ్మారావు గారు ఏ ఊరు నుంచి రావాలి? రాజమండ్రిలో కాపురం అయినా బా. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను మున్సిపల్ కమిషనర్ రామచంద్రపురం మాట్లాడుతున్నాను. ఇది మంత్రి గారు ఫాదర్ గారు సత్యం గారు మాట్లాడారు సార్. ఆపరేషన్ సార్ డిఎఫ్ గారు నమస్కారం. ఇక్కడ మనకు రామచంద్రపురంలో లెపర్సీ మిషన్ ఉంది. ఆ లెపర్సీ మిషన్ హాస్పిటల్కి సంబంధించి ఒక స్థలం 8 ఎకరాల స్థలం ఉంది. అది 22A కూడా ఉంది. ఆ లెపర్సీ మిషన్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారని చెప్పి మయంగా 2 వ్యక్తులు ఈ కలపంతా మొత్తానికి పెద్ద పెద్ద వృక్షాలు అయ్యా చాలా వరకు తగలని పోయారు. 80% అందులో టేక్ ఉంది, అన్నీ ఉన్నాయి, మామిడి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంచుమించు ఒక నెల నుంచి తరలించిపోయారట. ఇప్పుడు ఇంకా 20% మిగిలిందండి. ఇక్కడ లెపర్సీ ఎక్కడైతే బాధితులు ఉన్నారో లెపర్సీ బాధితుల కోసం వచ్చిందండి. వాళ్ళు ఆఫ్ చేశారు. ఇప్పుడు ధర్నాలో ఉన్నారు. దాని మీద మీకు ఇక్కడ మా ఎంఆర్ఓ గారి నుంచి మీకు కూడా లెటర్ పెట్టారట. నిన్న ఎప్పుడు వచ్చిందట అది. దీన్ని అర్జెంటుగా మీరు సీరియస్గా తీసుకోకపోతే మొత్తానికి ఒక లక్షలాది రూపాయలు ఆస్తులు పట్టిపోయారు అందులో. అది మీరు ఎప్పుడు పంపుతారు? వాళ్ళు పంపుతారా? లెటర్ అయితే మీకు పెట్టామని ఎదుగు నాకు చూపెడుతున్నారు. నిన్ననే పెట్టారంట. మా వాళ్ళకి కొంచెం మైండ్ మొద్దు పారిపోద్దులండి. నేను చెప్పిన వారం రోజులకో 10 రోజులకో మేల్కొంటారు. ఇక్కడ వ్యవస్థ ఎలా ఉంది అది మీరు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోండి. వెంటనే తీసుకోండి.